హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో నేను జస్ట్ టైం పాస్కే తీసుకున్న వీడియో. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే నేను మా హస్బెండ్ నేరేడ్మెట్ వెళ్ళి వస్తుంటే ఈ నైట్ వ్యూ, లైటింగ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ చూసి నాకు ఎందుకో వీడియో తీసుకోవాలనిపించి వీడియో తీసుకున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఏరియాలో నేను అంటే మార్నింగ్ వెళ్ళినప్పుడు అంత ఏం అనిపించలేదు, కానీ మేము నైట్ వస్తుంటే ఆ లైటింగ్స్ అంతా చాలా బాగా అనిపించింది. రెస్టారెంట్స్, ఇంకా మళ్ళీ అక్కడ షాపింగ్ మాల్స్, ఇవన్నీ లైటింగ్ అయితే చాలా బాగుంది. మీరు చూస్తూ ఉండండి వీడియో, అయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇట్లాంటి వ్యూ మనందరికీ ఇష్టం అనిపిస్తుంది కదా నైట్ టైంలో. ఒకసారి మీరైతే కంటిన్యూ చేయండి వీడియోని. అయితే ఎక్కడ చూసినా మంచి లైటింగ్తోని ఉందన్నమాట. ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర మంచి లైటింగ్ ఉంది. ఇక్కడ ఎక్కువ శాతము పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. చాలా రిచ్ వాళ్ళు వస్తారు ఇటు సైడ్. ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి చూడండి రెస్టారెంట్స్. అంటే టూ సైడ్స్, అటు లెఫ్ట్ ఇటు రైట్ సైడ్, రెండు సైడ్లో రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఎటు చూసినా ఇట్లాంటి లైటింగే వస్తుంది ప్రతి ప్లేస్లో. అటు వీడియో తీసుకోవాలా, ఇటు వీడియో తీసుకోవాలా అర్థం కాక నేను సెల్ని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ వచ్చాను. చూస్తున్నారు కదా లైటింగ్ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లాంటి రెస్టారెంట్స్. మనం అక్కడ వరకు వెళ్ళలేం, కానీ బయట నుండి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇది నేను నేరేడ్మెట్ నుండి ఏఎస్ రావు నగర్ వరకు, రాధిక వరకు నేను కంటిన్యూస్గా వీడియో తీసుకుంటూనే వెళ్ళిన. ఎందుకంటే అక్కడ వరకు అన్ని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఇవే ఉన్నాయి చాలా మటుకు. అందుకనే నేను కంటిన్యూగా వీడియో తీసుకుంటూనే వెళ్ళిన. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను దానికి తగ్గట్టుగా వీడియోస్ చేసి పెడతా ఉంటాను. బాగుందిగా. ఇంతకు ముందు వరకు అవన్నీ రెస్టారెంట్స్, హోటల్స్ అవే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి షాపింగ్ మాల్స్, జ్యువెలరీ, ఇంకా ఇవే ఉంటాయి అన్నమాట. అన్ని షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాప్స్ ఇవే ఉంటాయి. ఈ లైన్ మొత్తం నేను ఫస్ట్ ఒక సైడ్ మొత్తం తీసిన తర్వాత మళ్ళీ అటువైపు నుండి కూడా చూపించాను. అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ఉంటుంది అనమాట. నేను దాన్ని ఎప్పుడు అటువైపు నుంచి వెళ్ళినా కానీ కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటాను. అదేంటో ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. చూస్తున్నారు కదా అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి ఆల్మోస్ట్. ఇదంతా ఏఎస్ రావు నగర్ దగ్గర.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయి లైటింగ్స్ అయితే. ఇట్లా కళ్ళు అయితే ఇట్లా చెమకేస్తున్నాయి అవన్నీ చూస్తుంటే. మీకు కూడా ఇట్లాంటి లైటింగ్స్ నైట్ టైంలో ఇట్లాంటిది, ఇది ఏషియన్ మాల్, రాధిక అనే దానికి ఏషియన్ మాల్ అనేసి రీనేమ్ చేసారు అనమాట. ఎంతమందికి ఇక్కడ ఈ నియర్ బై ఉన్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అది పరివార్, అక్కడ పరివార్ పక్కనే కేఎల్ఎం ఉంటుంది. అనిల్ ట్రేడర్స్, కేఎల్ఎం, ఇంకా అన్నీ కంటిన్యూస్ అన్నీ క్లాత్స్ సంబంధించినవి షాపింగ్ మాల్స్ ఇవే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది అసలు. కేఎల్ఎం కూడా ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా అన్నీ బట్టలవే ఉంటాయి. చూస్తున్నారు కదా అన్ని ట్రెండ్స్ ఇవే, హ్యాండ్లూమ్, ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్వే ఉంటాయి. మనం ఇక్కడికి వస్తే చాలు ఎన్నైనా డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు అనమాట. చూస్తున్నారు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎంత బాగుంది కదా. మార్నింగ్ టైంలో ఇంత బాగుండదు వ్యూ అయితే, నైట్ టైంలోనే ఇట్లా కనిపిస్తుంది. చూస్తున్నారు ఎంత బాగుందో. బజాజ్ ఎలక్ట్రానిక్స్. నేను కాలేజ్ చేసే టైంలో ఇటువైపే కాలేజ్ చేసుకున్నాను అది. కానీ నేను చదివిన టైంలో అయితే ఇంత డెవలప్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ ఏరియా అనేది చాలా డెవలప్ అయింది. ఇవన్నీ షాపింగ్ మాల్స్ వచ్చినాయి. అంతకుముందుకు ఇంత డెవలప్మెంట్ అయితే లేదు ఈ ఏరియాలో. చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా ఉంది ముందు, వస్తూనే ఉంటాయి. ఇది పిస్తా హౌస్. పిస్తా హౌస్లో టీ ఎంతమందికి, బిర్యానీ ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి నాకు. మాకైతే టీ, బిర్యానీ అంటే చాలా ఇష్టం పిస్తా హౌస్ది. నాకు తెలిసి అయితే ఈ ఏరియాలోనే ఇంత కంటిన్యూస్గా లైన్గా షాపింగ్ మాల్స్ అయినా కానీ, జ్యువెలరీ షాప్స్ అయినా కానీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీ ఏరియాస్లలో కూడా ఇట్లనే కంటిన్యూగా ఎక్కడ ఉన్నాయి అనేసి కూడా కామెంట్ చేయండి. చెన్నై షాపింగ్ మాల్ అనేది కొత్తగా పడింది. ఖజానా, ఇవన్నీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. మలబార్ గోల్డ్. అయితే నేను లాస్ట్లో చెప్తా అని చెప్పాను కదా ఒక విషయం. ఏంటంటే ఇక్కడ ఒక గల్లీలో వెళ్తుంటే చాలా చిన్న ప్లేస్లోనే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు అనమాట. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అందులో మనుషులు పడతారా అనిపిస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అదొక వింతలాగా అనిపిస్తుంది. చిన్న నాకు తెలిసి అది ఒక 30 గజాలు కూడా ఉండదు అనుకుంటా. 30 గజాలు కూడా ఉండదు. అయినా కూడా అందులో వాళ్ళు 4 feet ఏమో ఉంటుంది. 30 గజాలు కూడా కాదు, 4 feet ఉంటుంది. అందులోనే వాళ్ళు అప్ స్టోర్ కూడా వేసుకున్నారు. అంటే G+1, G+.
చూసినారా ఇంత దూరం అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి మొత్తం. ఇక్కడ వరకు స్టాప్ అయింది. ఇప్పుడు వస్తుంది ఆ ప్లేస్, చూపిస్తాను మీకు. మీరు కూడా షాక్ అవుతారు అవి ఆ బిల్డింగ్ చూసి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ఈ ప్లేసే చూడండి. ఇంత చిన్న దాంట్లో వాళ్ళు G+2 కట్టినారు. అసలు ఇంత చిన్న ఉందా, అసలు ఎట్లా పడతారు అనేసి నాకు ఒక కన్ఫ్యూజన్ అనమాట. అదొకటి. ఇది మా ఇంటికి వచ్చే దగ్గర MR ప్లానెట్, ఇది కూడా 2 years బ్యాక్ రీసెంట్గా పెట్టారు. ఇంతే అండి. ఇంకా మన డిమార్ట్ కూడా వచ్చేసింది. ఇక్కడ చిన్న వస్తువులు అవసరం ఉంటే ఇక్కడ తీసుకున్నాము. మన వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఇంకెట్లాంటి వీడియోస్ కావాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.